హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్వామివారికి వినాయక వ్రతం చేసినట్లయితే మనకందరికీ కూడా సుఖ సౌఖ్యాలు, విద్య, వ్యాపారాలు ఇవన్నీ కూడా వృద్ధి చెంది అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా స్వామివారిని మన మనస్సుతోటి చక్కగా ఆయన్ని పూజించినట్లయితే మనకి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామివారికి వినాయక వ్రతము చేయదలిచినప్పుడు చక్కటి పాలవిల్లి నిర్మాణం చేయాలి. పాలవిల్లికి మొక్కజొన్న పొత్తులు, రకరకాల పళ్ళు మొదలైన మామిడి ఆకులతో చక్కగా అలంకరించి స్వామివారికి పైన మనం దాన్ని నిర్మించాలి. కింద స్వామివారి యొక్క మూర్తిని అంటే చిత్రపటాన్ని అలాగే విగ్రహాన్ని ఉంచాలి, మట్టి విగ్రహం. తర్వాత పసుపు గణపతిని చేయాలి. పసుపు గణపతిని బియ్యంలో ఉంచాలి. అటు ఇటు 2 దీపకుందులు ఉంచాలి. దీపకుందులకి 3 ఒత్తులు ఉండాలి. మరియు ఆవు నెయ్యి కానీ, గానుగ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా ఉపయోగించి దీపారాధన చేయవచ్చు. అలాగే స్వామివారిని ఆవాహన చేయడానికి కలశాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశానికి ఒక కొబ్బరికాయ, ఒక జాకెట్ ముక్క మొదలైనవి పెట్టి చక్కగా అలంకరించి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఆచమన పాత్ర, అలాగే కలశ పాత్ర, అగరొత్తులు స్టాండు, అగరొత్తులు, అరివేణి పళ్ళెం, గంట, అగ్గిపెట్టి, అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధం, ఆవు పాలు, కొబ్బరికాయ కొట్టేటువంటి ఆ యొక్క పరికరాన్ని, హారతి ఇచ్చే హారతి పళ్ళెం, హారతి కర్పూరం, బెల్లం ముక్క, వస్త్రాలు, యజ్ఞోపవీతాలు మరియు 2 తాంబూలాలు మనం సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా వివిధ రకమైన పత్రాలు అంటే మారేడు పత్రం, మామిడి పత్రం, గరికి పత్రం, తులసి పత్రం ఇలాగా రకరకాల పత్రాలు వాడవచ్చు. మరియు రకరకాల పువ్వులు, ఆ పువ్వులు కూడా మనం స్వామివారి పూజ ఉపయోగించవచ్చు. స్వామివారికి నివేదనకి చక్కటి పళ్ళు, యాపిల్ కాయలు, ద్రాక్ష పళ్ళు మరియు అరటిపళ్ళు మొదలైనవన్నీ ఉంచవచ్చు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కుడుములు కూడా మనం సిద్ధం చేయాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్నాక స్వామివారి పూజా కార్యక్రమానికి మనం అనుసరిద్దాం. హరి ఓం. దండం పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. హరి ఓం. దీపారాధనం కృత్వా, దీపారాధన చేయండి. దీపారాధనం కృత్వా హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దీపారాధన దేవతాభ్య నమః. దీపారాధనం కృత్వా ఓం ఓం ఉద్దీపస్వ జాతవేదో ఓం భూదీప బ్రహ్మరూపేణ సర్వేషాం వృద్ధి సంస్థితాః అతస్త్వాం స్థాపయాం మధ్యమం జ్ఞానమాం కురు. దీపారాధన దేవతాభ్య నమః. నమస్కారాన్ సమర్పయామి. లక్ష్మీనారాయణ స్వరూప దేవతాభ్య నమః. దీపారాధనార్థం అలంకారనాథం కుంకుమధారయామి. కుంకుమ పెట్టండి. అలంకారనాథం కుంకుమధారయామి. అచ్యుతాన్ సమర్పయామి. అలంకారనార్థం అచ్యుతాన్ సమర్పయామి. హరి ఓం. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప దీపారాధన దేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. స్వామివారి దగ్గర ఒక పుష్పం ఉంచండి, హారతి గణపతి దగ్గర. హరి ఓం. ఆచమ్యం చేయండి.
ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మత్సూదనాయ నమః. ఓం త్రివక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణి ఓం ఓం. అక్షతలు తీసుకుని వాసన చూసి మీ ఎడం పక్కన వేసుకోండి. ఓం ఉత్తిష్టంతు బోధిసాచా ఏతేషమరుజన బ్రహ్మ కర్మ సమారంభే దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామేమని యోగా. ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువా ఓం శుభా ఓం మహా ఓం జనా ఓం తథా ఓం సత్యం ఓం తస్య విధుర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం మాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భోద్భవస్వరూం. ధ్యానం పెట్టుకోండి బాబు. శ్రీ సోమమూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వంతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారగచ్చాంతరమానేన విశ్వవసునామ సంవత్సరే వర్షతు దక్షిణాయనే భాద్రమాసే శుక్లపక్షే చతుర్థ్యాం సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ యావంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథో అస్యజమానస్య పైపాలపుత్రస్య అశోకరిజ్ఞాంస్య ధర్మపత్ని అనితాకుమారిణంస్య సపుత్రస్య ఆశ్రితారిజ్ఞాంస్య శీఘ్రమేవ సుపుత్రా సిద్ధిరస్తు ఆ చంద్రాకం వంశాభిస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఈ సంకల్పంలో ఇలా సంకల్పం చెప్పుకున్నాక గోత్రనామాలు చెప్పుకునేటప్పుడు మమ గోత్రనామస్దయస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రికస్య ఆ విధంగా మీ గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామివారిని మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత ప్రీత్యర్థం వినాయక చవితి పర్వదిన సమయే యథాశక్తి వినాయక వ్రత పూజాం కరిష్యే. నేను ముట్టుకోండి. అయ్యి దాన్ని ముట్టుకోండి. మళ్ళీ చెప్పండి. అదో నిర్విఘ్న పరిసమాప్య అర్థం గణపతి పూజాం కరిష్యే. అంటే ఈసారి ఇందులో కొద్దిగా అక్షతలు వేయండి. వెండి పాత్రలో వెండి చెంబులో కొద్దిగా అక్షతలు కొద్దిగా కుంకుమ ఓ పుష్ప పెట్టుకోండి. కుంకుమ బొట్టు పెట్టండి. పాత్రకి బొట్టు గంధం పెట్టి కుంకుమ పెట్టండి. ఈ సంకల్పం చెప్పుకున్నాక ఆచమం చేసిన పాత్ర కాకుండా వేరొక పాత్రను తీసుకుని అందు అక్షతలు గంధము మరియు కుంకుమ పుష్పం ఉంచి స్వామివారికి పూజకి మాత్రం ఈ యొక్క కలశంలో నీళ్లు ఉపయోగించాలి. కలశ ఇప్పుడు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీపావస్నుర ఋగ్వేదే యజుర్వేదో సామవేదోధరుణా అంగైశ్చైతా సర్వే కలశాంబ సమాసితా అయాంతు దేవ పూజార్థం
దురితక్షయకారక కలశోదికేన గంగే రాయండి సార్, ఓం రాయండి. పుష్పంతో ఆ కలశంలో ఓంకారం కానీ శ్రీని కానీ రాయని 3 సార్లు. ఓం 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 గంగే చమినే చ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురోమ. పుష్పంతో నీళ్ళు తీసుకోండి. తీసుకుని స్వామివారిని సంప్రోక్షణ చేయండి. స్వామివారిని కలశాన్ని మొత్తం వీటన్ని వేయండి. తర్వాత మీ మీద సంప్రోక్షణ చేసుకోవాలి. తర్వాత పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేయాలి. ఈ విధంగా సంప్రోక్షణ చేసినట్లయితే అవన్నీ కూడా శుద్ధి కాబడతాయి. ఈసారి స్వామివారికి మన హారద్రి గణపతిని పూజ చేస్తున్నాం. హారద్రి గణపతి పూజా విధానం. హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. ఓం శ్రీ గణపతి దేవతాభ్య ఓం శ్రీ. పుష్పం తీసుకోండి. పుష్పం తీసుకుని హారద్రి గణపతిని ఆహ్వానం చేయాలి. ఓం శ్రీ హారద్రి గణపతి దేవతాభ్యమ ఆవాయామి ఆవాహనృప్యామి రత్నక సింహాసనార్థం అచ్యుతం ఉంచండి. రత్నక సింహాసనార్థం అచ్యుతాన్ని సమర్పయామి. తర్వాత స్వామివారికి 3 సార్లు నీళ్ళు చల్లాలి పుష్పంతో. ఓం శ్రీ హారద్రి దేవతనం పద్యో పాద్యం సమర్పయామి హారద్రి దేవతన అస్థియో అర్ఘ్యం సమర్పయామి హారద్రి ముఖే ఆచమనం సమర్పయామి. పంచామృత స్నానం. హారద్రి గణపతి మీద పుష్పంతో కొద్దిగా పాలు స్వామివారి మీద చల్లాలి. ఓం శ్రీ హారద్రి గణపతి దేవతాభ్యమ పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధోదక స్నానం. పంచామృత దేవత స్వామివారి మీద నీళ్లు చిలకరించాలి. ఆ కలశంలో మనం చేసిన కలశంలోని. ఓం హారద్రి గణపతి దేవతాభ్యో నమః ముఖ్య అశుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం 2 అక్షలు తీసుకోండి. చేసరే 2 ఉన్నాయి తీసుకోండి. ఓం శ్రీ హారద్రి దేవతాభ్యమ వస్త్రం సమర్పయామి వస్త్రం సమర్పయామి. హారద్రి దేవతాభ్యమ దివ్యశ్రీ తిలకం కుంకుమ బొట్టు పెట్టండి. స్వామివారికి హారద్రి గణపతికి కుంకుమ బొట్టు పెట్టాలి. హారద్రి గణపతి దేవతాభ్యమ దివ్యశ్రీ తిలకం ధారయామి. యజ్ఞోపవీతం. హారద్రి గణపతి దేవతాభ్యమ దివ్యశ్రీ యజ్ఞోపవీతం సమర్పయామి. హారద్రి గణపతి దేవతాభ్యమ యజ్ఞోపవీతం సమర్పయామి. హారద్రి గణపతి దేవతాభ్యో నమః. గంధం చల్లండి స్వామి. ఓం దివ్యశ్రీ గంధం పుష్పంతో స్వామివారికి గంధం చిలకరించాలి. ఆమె గంధా హారద్రి గణపతి దేవతాభ్యమ దివ్యశ్రీ గంధం సమర్పయామి. అచ్యుతులు ఉంచండి స్వామివారి మీద. అచ్యుతాన్ తండులాన్ శుభాన్ హరస్వేదకి మరం దివ్యం శ్రీ హారద్రి గణపతి దేవతాభ్యమ దివ్యశ్రీ అచ్యుతాన్ సమర్పయామి. తర్వాత స్వామివారికి పుష్పం ఉందండి. ఆయనేతే పరాయణే దూర్వా రోగం తర్ష్మణి హారద్రి గణపతి దేవతాభ్యమ దివ్యశ్రీ పుష్పం సమర్పయామి. స్వామివారికి ఈసారి అక్షతలు పూజ చేయండి బాబు. ఆ స్వామివారి షోడశనామాలు చెప్తాం. స్వామివారిని హారద్రి గణపతిని తలుచుకుంటూ ఓం గణేశాయనం అనుకుంటూ చక్కగా అక్షతలు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. హరి ఓం. హారద్రి దేవతాభ్యో నమః. షోడశనామ పూజాం సమర్పయామి. స్వామివారికి షోడశనామాలతో పూజ చేశాక స్వామివారికి ధూపం మనం సమర్పించాలి. 2 అగరొత్తులు వెలిగించండి. ధూపం. హారద్రి దేవతాభ్యో నమః దివ్యశ్రీ ధూపం. హారద్రి దేవతాభ్యో నమః దివ్యశ్రీ ధూపమాగ్రాపయామి. ధూపం దర్శయామి. చూపించండి చేతిని. ధూపం దర్శయామి. అగరత్తి స్టాండ్లో పెట్టండి. ఆ యొక్క
దీపం స్వామివారికి దీపం చూపించండి బాబు. దీపం దర్శయామి, ఆ దీపంలో చూపించండి. సాక్షాత్ దీపం దర్శయామి, హారద్రిగం దేవతను సాక్షాత్ దీపం దర్శయామి. స్వామివారికి హారద్రిగం నీరు చుక్కలు పెట్టండి బాబు. పుష్పంతో నీళ్ళు ఇలా చూపించి స్వామివారికి ఆ ధూపదీపాంత శుద్ధ ఆజ్ఞం సమర్పయామి. ఈసారి స్వామివారికి నివేదన బెల్లం ముక్క ఉందండి బాబు, బెల్లం ముక్క ఎదురు పెట్టండి. అలా పెట్టి నీళ్ళు చండి స్వామికి. ఓం శ్రీ భారద్రియం దత్తం యథాస్తి గుడోపార నైవేద్యం సమర్పే. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. అమృతమస్తు అమృతాపితామసు. ఓం ఓం హారద్రిగమ దేవతాభ్య నమః. దివ్యశ్రీ నైవేద్యం గురోపార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. అమృతమస్తు అమృతాపితామసి. ఓం 3 సార్లు స్వామివారికి నీళ్ళు ఇలా చూపించి ఆ యొక్క పాత్రలో వదిలిపెట్టండి. హరి ఓం ఓం పాదోపక్షామి, హస్తోపక్షామి, ముఖే ఆచమనం సమర్పయామి. తాంబూలం, ఈసారి తాంబూలం పెట్టండి. పూగి ఫల ఇచ్చకర్పూరి నాగవల్లి దళితం ముక్తాచూర్ణ సంయుక్తం శ్రీ ఆర్ద్రమ దేవతాభ్యుమ దివ్య శ్రీచంతాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం, కర్పూర దీపానం వెలిగించండి. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ ఆర్ద్రమ దేవతాభ్యో నమః. దివ్యశ్రీ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీర్చుక్కులు పెట్టండి. ధనం కలుగుతుంది. ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. 2 నక్షత్రాలు ఒక పుష్పం తీసుకోండి బాబు. మంత్రపుష్పం హారద్రిగమతికి. హరి ఓం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ ఆర్ద్రిగమ దేవతాభ్య నమః. దివ్యశ్రీ మంత్రపుష్పం సమర్పయామి. ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అఖండ వృత్తి వ్యాభరస్తు సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్త్యర్థం ఆర్ద్రిగమ దేవతాభ్య నమః పూజాం సమర్పయామి. ధనం పెట్టుకున్న స్వామి. ఆర్ద్రిగమ దేవతాభ్య నమః నమస్కారాన్ సమర్పయామి. భావయామి. ఆత్మదృష్టి నమస్కారాన్ సమర్పయామి. భావయామి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. చెప్పండి అయ్యా. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం మయాదేవ మయాదేవ యత్పూజితం యత్పూజితం తదస్తుతే తదస్తుతే మహాగణపతి మహాగణపతి స్వామినే నమః స్వామినే నమః క్షమస్వ క్షమస్వ నమస్కారాన్ నమస్కారం సమర్పయామి. సమర్పయామి. హరి ఓం. అక్షతలు నీళ్లు తీసుకుని బాబు ఆ పనిని వదిలిపెట్టండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. స్వామివారికి దండం పెట్టుకోండి. మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఈ యొక్క వినాయక చతుర్దశి సందర్భంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిరాటంకంగా సాగడం కోసం హారద్రి గణపతిని మనం కూడా పూజించాం. ఓం శ్రీ ఆర్ద్రం దేవతాభ్య నమః. యథాచ నమస్కారం ప్రసాదం శిరషా గురునామి. పూజ చేసిన నక్షత్రం మీ శిరస్సు వేసుకోండి బాబు. ఓం సహస్రపరమాం దేవి శతమూలాం సదాంగురాం సర్వగమర్ధమే పాపం దుర్వా దుష్షప్పనాశిని ఆర్ద్రిగమ దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి స్వామివారిని పళ్ళంతో 3 సార్లు కలపాలి. ఓం యజ్ఞేన యజ్ఞదేవా తాని ధర్మాణ ప్రథమాన్యాసం తే నాగం మయమానసంతే ఎత్ర పూర్వే సాధ్యాసంత దేవా. ఓం శ్రీ ఆర్ద్రిగమ దేవతాభ్య నమః. యథాస్థాన సమర్పయామి పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు గణపతిని అక్కడ పెట్టండి బాబు. తీసి మీ యొక్క పాత్ర వెనకాల పెట్టుకోండి. ఆ మూల ఆ దీపం దగ్గర అంతే. అలాగే బెల్లం ప్రసాదం కూడా స్వామి ప్రసాదం కూడా తాము కూడా అక్కడే పెట్టుకోండి. ఈ యొక్క వినాయక వ్రతంలో మనం చేసేదే వినాయక పూజ అయినప్పటికీ కూడా హారద్రి గణపతిని మనం పూజించాకనే స్వామివారి పూజా కార్యక్రమం జరిపించాలి. ఇది మన సాంప్రదాయం, శాస్త్రబద్ధంగా మనం చేస్తాం. ఇప్పుడు ఈ వినాయక చతుర్థి సందర్భంగా
ఈ వరసిద్ధి వినాయక స్వామి వారిని కలశంలోకి ఆహ్వానం చేసి ఆయన మనం పూజిస్తాం. కలశంలోకి ఆహ్వానం చేసి పూజ చేయడం వల్ల స్వామివారి యొక్క ప్రతిమ మన కంటికి రూపంగా దర్శించడం కోసం, కానీ స్వామివారిని కలశంలోకి ఆహ్వానం చేసి పూజ చేయడం వల్ల మంచి బోధకరమైన ఫలితాలు లభిస్తాయి. కాబట్టి కలశంలో పెట్టి పూజించడమే మన సాంప్రదాయం. ఈ యొక్క బియ్యాన్ని, స్వామివారి బియ్యాన్ని తీసి బ్రాహ్మణునికి ఇచ్చేయాలి. తర్వాత పూజ అంతా కార్యక్రమం అయిపోయాక ఈ యొక్క బియ్యాన్ని మరియు తాంబూలం కూడా స్వామివారికి పంతులు గారికి ఇచ్చేయాలి. చెక్క తీసి ఈ తామలపాకు ఉంచి అందులో అక్షరం చూసి కలశాన్ని తీసుకోవాలి. కలశం పట్టుకోండి సార్. ఓం ధ్రువందే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రచాగ్నిచ్చ ప్రాణధారమస్తి ఓం ఐ ముహూర్తస్సు ముహూర్తస్సు ఓం హరి ఓం సుభద్రే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. కలశం మీద ఒక పుష్పం పెట్టండి. హరి ఓం. ఒక పుష్పం తీసుకోండి స్వామివారికి. ఈసారి గణపతి స్వామివారి యొక్క అంటే వరసిద్ధి వినాయకుని మనం పూజిస్తున్నాం. వరసిద్ధి వినాయక స్వామిని ఇందులో ఆహ్వానం చేస్తున్నాం. ఓం ఇలా పెట్టండి. పుష్పాన్ని టచ్ చేసి పెట్టుకోండి. అసు నీతే పునర్మాచు పునః ప్రాణమీనో దేహి భోగం జోక్ పశ్యేమ సూర్యముచ్చనందే మృయాన స్వస్తి అమృతవే మాపా ప్రాణానం సాంగం సాయుధం సవానం సపత్నీ పుత్ర పరివార సమస్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రాణ ప్రతిష్టాపనం జపం దర్శి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఒక పుష్పం తీసుకోండి. ఆవాయామి నిల్చండి స్వామి మీద. ఆవాయామి ఓం వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాయామి దండం పెట్టుకోండి. పెట్టింది. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవి కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాః ఆనశృణ్వన్నోతిభిः సిద్ధసాధనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాయామి. మళ్ళీ ఒక పుష్పం తీసుకోండి బాబు. ఓం శ్రీ గణ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. రత్నకచ్చ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఓం వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ముక్తికే పుష్యరాగే చ నానారత్నైర్విరాజితం రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహీతాం. శ్రీ మహావరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. రత్న సింహాసనార్థం పుష్పం సమర్పయామి. పాదయోః పాద్యం నీల్చండి బాబు. ఓం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఓం భగ్గజవక్త్రమస్తుతే సర్వాభిష్టి ప్రదాయకం మత్స్యాపాద్యం మయా దత్తం గృహాన్ ద్విరాధరణ. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హరి ఓం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. గౌరీ పుత్ర నమోస్తతే శంకర ప్రియనందన గృహానార్ఘ్యమయా దత్తం గంధ పుష్పాచైర్యుతం. శ్రీ వరసిద్ధి వినాయక దేవతమ అస్తియో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం. 3 సార్లు చండి బాబు. ఓం శ్రీ అనాథనాథ సర్వజ్ఞం గీర్వాణ పరిపూజిత గృహానాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యమ ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇలా 3 సార్లు స్వామివారికి పాదయోపాద్యం అస్థియో అర్ఘ్యం ముఖే ఆచమనం సమర్పించాక స్వామివారికి పంచామృతాభిషేకం చేయాలి. కాబట్టి పంచామృతాలు మనం సిద్ధం చేసుకోవాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5 కలిపి పంచామృతాలు అంటారు. ఆ పంచామృతాలతో స్వామివారి మీద మనం అభిషేకం చేయాలి. పుష్పంతో చిలకరించడమే స్వామివారి మీద. ఓం దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహనేదం గజవక్త్రం నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఈసారి పంచామృత స్నానంతో శుద్ధోదక స్నానం చేయాలి. నీల్చండి బాబు. ఓం ఆపో ఇష్టామ ఆపో ఇష్టామేవోస్థాన ఊర్జే దదాతిన
మహేర్ణాయుష్యే యావశివతమో రసస్య భాసన ఋషధీరమాత్ర శ్రీ మహాగణ వరసిద్ధి వినాయక దేవతాభ్యమ పంచామృత స్నానం సమర్పయామి. ఓం ఓం వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమ. పంచామృత స్నానానంతరం నీ చుక్క వెలుపెట్టిన బాబు. ఇక పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచరణం సమర్పయామి. వస్త్రం అండి, ఒక పుష్పం తీసుకోండి స్వామి. వస్త్రం ఉంది. తీసుకొని వస్తాయి. ఓం రక్త వస్త్రదయం చారుదేవి యోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణం త్వం లంబోదరం హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యమ వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రాన్ని ఇక్కడ కలిగినట్లయితే వస్త్రం పంచి కండువ పెట్టచ్చు స్వామివారికి. లేకపోయినట్లయితే దూదితోటి ఒక చక్కటి బిల్లా చేసి స్వామివారి దగ్గర పెడతాం. లేకపోయినట్లయితే పుష్పం ఉంచవచ్చు, అయితే అక్షతలు ఉంచవచ్చు. ఆ రకంగా స్వామి నుంచి ఓం యజ్ఞోపవీతం మళ్ళీ యజ్ఞం తీసుకున్నాం. రాజితం బ్రహ్మసూత్రం కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానాం ఇష్టదాయక శ్రీ మహావరసిద్ధి వినాయక దేవతాభ్యమ యజ్ఞోపితార్థం పుష్పం యజ్ఞోపితం సమర్పయామి. గంధం చండి బాబు. ఆమె గంధా గంధద్వారాంతురాం దృశ్యాం నిత్యపుష్టాంగరీష్ణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపఫేస్యం శ్రీవరసిద్ధి వినాయక దేవతా స్వామి నమః. దివ్యశ్రీ గంధం సమర్పయామి. ఈసారి బాబు అక్షుంతండి. అచ్యుతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాం స్థండులాన్ శుభాన్ గృహాన పరమానంద శంభోపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. దివ్యశ్రీ అచ్యుతాన్ సమర్పయామి. పుష్పం అండి స్వామివారికి. స్వామివారికి పుష్పం సుగంధాని సుపుష్పాని జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగ్రహణం నమోస్తుతే. ఓం శ్రీ మా వరసిద్ధి వినాయక దేవతాభ్యమ దివ్యశ్రీ పుష్పం సమర్పయామి. ఈసారి స్వామివారికి అంగపూజ. స్వామివారి అంగపూజ జరుగుతుంది. అంగం అంటే ప్రతి మనిషికి ప్రతి జీవికి కూడా అన్ని అంగాలు సమానమే. ఇందులో ఏ ఒక్క అంగం లోపించినా దాన్ని తగిన దుష్ఫలితాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వారి వారి శరీర భాగంలో ఉన్న భాగాలన్నింటిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే స్వామివారికి అంగపూజ చేస్తున్నాం. ఆ అంగపూజ చేయడం వల్ల మనం మన అంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాన్ని స్వామివారి పూజ ద్వారా మనకు తెలుస్తుంది. పుష్పాలు కానీ అక్షతలు కానీ మీరు చేయొచ్చు. ఓం అండి మట్టి గణపతి దగ్గర కలశం దగ్గర కలిసిందండి. కలశం మట్టి గణపతి మనం ఉంచుకోవచ్చు పక్కన, ఆయన కూడా చేస్తూ తప్పలేదు. సరే అంటే ఇక్కడ మనం కలిసం పెట్టాం కాబట్టి మట్టి గణపతి దగ్గరికి వెళ్ళట్లేదు. సరే ఏమండి మనం కలిసం పెట్టకపోయినట్టయితే మట్టి గణపతి స్వామి మట్టి మూర్తి దగ్గర మనం చేస్తాం. సరే. ఓం గణేశాయ నమః పాదో పూజయామి. ఏకదంతాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. అకువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నాంత్రే నమః నేత్రీం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఓం పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిర పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి. ఈసారి స్వామివారికి అంగపూజ పూర్తయిందండి. ఏకవింశతి పత్ర పూజ. ఏకవింశతి అంటే 21 రకాల పత్రాలతో మనం పూజించాలి. గొప్ప విశేషం ఏంటంటే ఈ పత్రాల కోసం చాలా కాలం క్రితం అయితే, ఇప్పుడంటే మార్కెట్లోకి ఏవో తెచ్చి పత్రం అమ్మేస్తున్నారు, మనం కొనుక్కుంటున్నాం, పూజ చేస్తున్నాం. కానీ గతంలో అయినట్లయితే పిల్లలు చక్కగా అన్ని చోట్లకి వెళ్ళి తోటల్లోకి చెరువు గట్టు తిరిగి వెళ్ళి ఈ పత్రాలు సేకరించేవారు. దానివల్ల ఫలితం ఏమిటి అంటే పిల్లలకి ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది. అలాగే ఏ పుష్పము ఏ పత్రము ఆ పత్రం పేర్లు అవన్నీ కూడా వాళ్ళకి తెలిసి వారికి ఆ యొక్క వృక్షరాజమునందు అవగాహన ఏర్పడుతుంది.
విఘ్నేశ్వర పూజ అంటేనే ప్రకృతి ఆరాధనతో సమానం. ఎందుకంటే స్వామివారిని మూర్తిని మట్టి మూర్తితో చేస్తాం, ఆ మట్టి మూర్తిని మళ్ళీ నిమజ్జనం చేస్తాం. అలాగే పూజ చేసిన ఈ పత్తిని కూడా మనం నిమజ్జనం చేస్తాం. దానివల్ల అనేక రకాల ఔషధాలు అన్నీ కూడా ఆ యొక్క నీటిలో కరిగి అవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని మన ఋషులు తెలియజేశారు. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ అంటే 21 పత్రాలతో స్వామివారిని పూజించాలి. అయితే 21 పత్రాలు కూడా ఈ నామాలలో చెప్పిన 21 పత్రాలు కూడా మనకు అందుబాటులో లేవు. కొన్ని వివిధ రకాల ప్రాంతాలు ఉన్నాయి. అయితే మనకు అందుబాటులో ఉన్నవి కొన్ని మాత్రమే. కాబట్టి వాటితోటే స్వామివారిని మనం పూజించాలి. కానీ అన్ని నామాలు మనం చదువుకోవాలి, ఆ యొక్క పత్రాలన్నీ కూడా. హరి ఓం సుముఖాయ నమః మాచీపత్రం భుజయామి. ఓం గణాధిపాయ నమః బ్రోతీపత్రం భుజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం హరశూనివే నమః చతురపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. గొప్ప విశేషం ఏంటంటే వినాయక చవితి రోజున మాత్రమే తులసీ పత్రం ఉపయోగించాలి. మిగతా రోజుల్లో వినాయకుడిని తులసీ పత్రంతో పూజించకూడదు. తులసీ పత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వట్టవే నమః దారిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం శూర్పాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః సమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః ఆక్కపత్రం పూజయామి. స్వామివారికి దానం పెట్టుకోండి సార్. ఇలాగా అదే ఏకవింశతి పత్రంతో పూజ చేశాక గరికి పూజండి. గరికి పూజ స్వామివారికి గరికి పూజ. ఓం శివాత్మజాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం యువవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం లంబోదరాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం లలాటాక్షాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఈ రకంగా స్వామివారిని గరికపత్రితో కూడా పూజించాలి. ఇలాగా అంగపూజ, ఏకవింశతి పూజ, తర్వాత దుర్వాయుగ్మ పూజ చేశాక స్వామివారిని ఎంతో భక్తితో మనం అష్టోత్తర శతనామావళితోటి అంటే 108 నామాలతో స్వామివారిని పూజించాలి. 108 అంటే టోటల్ 9 అవుతుంది. మన యొక్క భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చింతనలో టోటల్ 9కి చాలా విశిష్టమైన స్థానం ఉంది. కాబట్టి మనం 108 నామాలతో స్వామివారిని పూజిస్తాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరే శ్రీకృష్ణాయ నమః. ఓం గజాననాయ నమః.
ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం జైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధియే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాళాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హర్స్వగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విరాట్పతియే నమః. ఓం శ్రీపతియే నమః. ఓం వాక్పతియే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోదత్తాయ నమః. ఓం భక్తనిధియే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వభస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురువే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం పింజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపియుక్తఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినాదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం అక్రాంతపద చిత్రవే నమః. ఓం అభిష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరశుప్తవారణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధియే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశాంగాయ నమః. ఓం మణికింకిణి మేకలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తియే నమః. ఓం సహిష్ణువే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్త జీవితాయ నమః. ఓం జీతమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సత్వతిత్తాయ నమః. ఓం విశ్వగురుషే నమః. ఓం విశ్వరక్ష విధానకృతే నమః. ఓం కళ్యాణగురువే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం సరజైనే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. హరి ఓం. శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం యథాశక్తి అష్టోత్తరశతనామ తులసి పత్ర పుష్ప పూజాం సమర్పయామి. స్వామివారికి 108 నామాలతో అష్టోత్తర పూజా కార్యక్రమం పూర్తయ్యాక స్వామివారికి ధూపం సమర్పించాలి. ధూపం అగతులించిన బాబు. హరి ఓం. దశాంగం గుగులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదోభవ. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యమ సాక్షాత్ ధూపమాగ్రాపయామి. ధూపం దర్శయామి. ఈసారి స్వామివారి దీపం చూపించిన బాబు. దీపం సాధ్యం త్రివర్త సంయుక్తం వర్ణినా యోజిత ప్రియం గృహాన వచ్చా దీపం ప్రయిచ్చామి
త్రైమా నరకాద్ఘోర దివ్యజ్యోతి నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. నీరు చుక్క వదిలిపెట్టండి స్వామి. నీరు పుష్పంతో ధూపదీపానంద శుద్ధ ఆత్మం సమర్పయామి. ఈసారి స్వామివారికి నారికేళము తీసుకోండి, నివేదన చేయండి. స్వామివారికి మనకు శక్తి మేరకు ఉండ్రాళ్ళు, పాలలో ఉండ్రాళ్ళు, ఇలా రకరకాలుగా మనం పాలికలు మొదలైనవన్నీ తయారు చేసి స్వామివారికి నివేదన చేస్తాం. అలాగే పళ్ళు ఫలాలు వీటిని కూడా మనం నైవేద్యం పెట్టాలి. ఇలా స్వామివారికి మనం యథాశక్తి రూపేణ, అంటే శక్తి ఉండి లోపం చేయకుండా చక్కగా నివేదన చేసినట్లయితే స్వామి ఎంతో ఆనందిస్తారు. ఓం భోర్భవస్వాహ ఓం దస్స వితరేణ్యం భర్గో దేవస్య ధీమహి మా పోజ్యోతిరసోమృతం బ్రహ్మ భోర్భసురోం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతమ యథాసి నైవేద్యం సమర్పయం. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. అమృతమస్తు అమృతాపిదామి. ఓం ఓం. నీరు చొక్క 3 సార్లు స్వామి చూపుంది పెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి ఈసారి దివ్య శ్రీజం తాంబూలం పెట్టండి. తాంబూలం ఓం ప్రవాళముక్త ఫల చూర్ణ సంయుక్తం కర్పూర పూగీఫల కుంకుమాన్వితం తాంబూలం అంగీకురితే సమర్పిత అత్యామయ కల్పితామిస పుత్ర హిసా పుత్ర. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతన్మ దివ్య శ్రీజం తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజన వెలిగించండి. హారతి. హరి ఓం. హిరణ్య పాత్రం మధో పూర్ణం దదాతి మది వ్యోసానిది ఏకదా బ్రహ్మణోపారతి ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యోజం స్వరాజ్యం పారమేష్టిరాజం. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యమ కర్పూర నీరాజనం దర్శయామి. ఓం శ్రీ గణేశాయ నమః. గణపతి మహారాజుకి, గణపతి మహారాజుకి, గణపతి మహారాజుకి. హరి ఓం. కళ్ళకద్దుకోండి, దండం పెట్టుకుని హారతిని కళ్ళకద్దుకోవాలి. ఇప్పుడు మంత్రపుష్పం, పుష్పాలు పత్రి తీసుకోండి. హరి ఓం. వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణికా లంబోదరచ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణో హేరంబో స్కందపురుజ షోడశైతాని నామాని యా పటే చునియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అఖండ వృత్తి వ్యాపారస్తు సకల విద్యా ప్రాప్తి సిద్ధిరస్తు సక సంతాన ప్రాప్తి సిద్ధిరస్తు ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. వరసిద్ధి వినాయక స్వామి నమః. ప్రీత్యర్థం యథాస్తి మనఃపూర్వక సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. నమస్కారం పెట్టుకోండి. వరసిద్ధి వినాయక దేవతాభ్యమ నమస్కారాన్ని సమర్పయామి. ప్రతిష్ఠ నమస్కారం లేస్తారా? లేవండి. అక్షం తీసి లేచినివ్వండి. యాని కాని జపామని జన్మాంతరకృతాని చ తాని తాని పనిష్యతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవాం త్రాయిమా కృపయా దేవ అన్యాధ్యాన సార్వోమ కృపయా దేవ. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చెప్పండి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తదా పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. చెప్పండి సార్. అపరాధ నమస్కారం. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయ మితిమాం మత్వా క్షమస్వ నమస్కారాన్ సమర్పయామి. వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. క్షమస్వ నమస్కారాన్ సమర్పయామి. నిమ్మే కూర్చోండి. కొద్ది అక్షతలు నీళ్ళు పెట్టండి స్వామివారికి.
అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాత్ భగవాన్ సర్వాత్మక శ్రీ వరసిద్ధి వినాయక సుప్రీత ప్రసన్న వరతో భవతో భ్రమంతో. ఈసారి స్వామివారి యొక్క పూజా విధానం అంతా పూర్తయిపోయింది. కాబట్టి స్వామివారి యొక్క కథ, వినాయక వ్రత కథ వినాలి. వినాయక వ్రత కథ విని ఆ కథాక్షతలు శిరస్సు వేసుకున్నట్లయితే మనం సాయంకాలం వేళ రాత్రి సమయం ముందు చంద్ర దర్శనం చేసినట్లయితే ఆ దోషం ఉండదు. ఆ వృత్తాంతం అంతా కూడా మనకి ఈ యొక్క వినాయక వ్రత కథలో వస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా చాలా శ్రద్ధాశక్తులతో ఈ యొక్క వినాయక వ్రత వృత్తాంతాన్ని శ్రద్ధగా వినవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. హరి ఓం. అక్షతలు తీసుకోండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. హరి ఓం. దాయాదుల వల్ల రాజ్యాన్ని కోల్పోయిన ధర్మరాజు తన తమ్ములతోటి భార్యతోటి కలిసి అరణ్యవాసం చేస్తూ ఒక రోజున ఆయన సూత మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ సూత మహర్షిని సందర్శించి ఆయన పూజించి గౌరవించి, ఓ మహర్షి, మా పూర్వజన్మ సుకృతం చేతో లేక మేము ఏమైనా దోషం చేసినామో తెలియదు, కానీ దాయాదుల వల్ల మేము రాజ్యాన్ని కోల్పోయాం. ఆ రాజ్యాన్ని ఏ రకంగా పొందాలో మాకు తెలియట్లేదు. ఏ వ్రతము చేసినట్లయితే ఆ రాజ్యాన్ని సులభంగా మేము పొందుతామో అలాంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియచేయండి మహానుభావ అని చెప్పి ధర్మరాజు ఆ సూత మహర్షిని వేడుకున్నారు. అప్పుడు సూత మహర్షి చెబుతున్నారు, ఓ ధర్మరాజా, లేకేమీ ఒక వ్రతం ఉన్నది, అదే వినాయక వ్రతం. ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క మనసులోని కోరికలన్నీ కూడా నిలబడతాయి. కావున నీగా ఆ వ్రత వృత్తాంతం అంతా తెలియజేస్తాను, శ్రద్ధగా వినుము అని చెబుతూ ఆ యొక్క సూత మహర్షి విధంగా చెప్తున్నారు. ఒకానొక సమయం ముందు గజాసురుడనే ఒక రాక్షసుడు కలడు. ఆ రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ గజాసురా, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నారు. అంత ఆ గజాసురుడు చాలా విపరీతమైన దురాశ కలవాడు. ఆ దురాశ ఏ రకంగా వచ్చింది అంటే స్వామివారిని స్వయంగా తన ఉదరంలో నివసించమని కోరుకున్నాడు. అప్పటికి పరమేశ్వరుడు చెప్పాడు, నాయనా, నువ్వు సరైన కోరిక కోరుకోవట్లేదు అని చెప్పినప్పటికీ వినకుండా అతను, స్వామి, మీరు నా ఉదరం ముందు నివసించండి అని చెప్పి వేడుకున్నాడు. దాంతో పరమేశ్వరుడు భక్తుల యొక్క కోరికను మన్నించేవాడు స్వామి కాబట్టి చాలా ఆయన ఆ గజాసుని యొక్క ఉదరంలోకి ప్రవేశించారు. ఇక్కడ కైలాస పర్వతం అమ్మవారు స్వామివారి కోసం చూస్తున్నారు. స్వామివారు అంతకీ రావట్లేదు. అమ్మవారు దివ్య దృష్టితో గాంఛించారు. ఓహో, ఇదే విషయం అని చెప్పి వెంటనే ఆ అమ్మవారు శ్రీ మహావిష్ణువుని బ్రహ్మదేవుని ప్రార్థన చేశారు. అంత బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కూడా ప్రతిష్టమయ్యారు. అమ్మ ఏమిటి అనగా, స్వామి, ఓ శ్రీ మహావిష్ణువు, నా భర్త ఆ గజాసునికి వరం ఇచ్చారు, గతంలో భస్మాసుని కూడా వరం ఇచ్చారు. ఆ సమయంలో మీరు యుక్తిగా ఆ యొక్క వరాన్ని ఆ ఉపద్రవం నుంచి పరమేశ్వరుని మీరు కాపాడారు. కాబట్టి ఇప్పుడు కూడా పరమేశ్వరుని మీరే తీసుకురావాలి అనగా అంత శ్రీ మహావిష్ణువు ఆలోచించి బ్రహ్మాది దేవతలతో ఆలోచించి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మదేవుడు డోలు వాయించేవారి కింద, శ్రీ మహావిష్ణువు సన్నాయి వాయించేవారి కింద, అలాగే ఆ గంగిరెద్దు యొక్క నందీశ్వరుడు గంగిరెద్దు కింద, మిగతా వారందరూ కూడా రకరకాల వేషాల్లో దేవతలందరూ కలిసి గజాసుని యొక్క నగరానికి వచ్చి చక్కగా ప్రదర్శన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని గజాసుడు వెంటనే తన దగ్గరికి రప్పించుకున్నారు వారిని. ఆ బృందం అంతా వచ్చారు. ఎంతో ఆనందంగా నాట్యాలు చేస్తూ చక్కగా గంగిరెద్దు చేత అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నారు శ్రీ మహావిష్ణువు. గంగిరెద్దు రూపంలో ఉన్న ఆ యొక్క నందీశ్వరుడు కూడా చాలా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారు. ఇదంతా చూచిన ఆ గజాసుడికి చాలా ఆనందమైపోయింది. అంతా కాదు, ఆ ఆనందంలో, ఆ ఆవేశంలో అతను మీకేం వరం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు. కానీ వచ్చిన వారు సామాన్య వ్యక్తులు కాదు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు.
ఈ విషయం అతను తెలియక ఎప్పుడైతే ఎవరో ఇచ్చారో వెంటనే శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అన్నారు, ఓ గజాసురా, నీవు దురాశ చేత పరమేశ్వరుని ఉదరం ముందు ఉంచుకున్నావు, కాబట్టి ఆ పరమేశ్వరుని మాకు పంపించేయబడినారు. అప్పుడు గజాసుడు, అయ్యా నేను ఎలా పంపించగలను, నేను పంపించలేను, మీరే తీసుకెళ్ళండి అని చెప్పి పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థించాడు. ఓ పరమేశ్వరా, నీవు నాకు 2 మేలు చేసి పెట్టు. నా శరీరాన్ని నువ్వు ధరించాలి, నా యొక్క శిరస్సుకి లోకపూజిత కలిగించాలి, ఈ విధంగా వరం ఉండి స్వామి అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థించాడు. వెంటనే నందీశ్వరుడికి అనుగ్రహించాడు. నందీశ్వరుడు వెంటనే ఆ గజాసుని యొక్క ఉదరాన్ని చీల్చి పరమేశ్వరుని విడిపించారు. అంత పరమేశ్వరుడు కైలాసానికి బయలుదేరారు. మిగతా వారంతా వారి లోకాలకు వెళ్ళిపోయారు. అయితే అమ్మవారు అభ్యాంగన స్నానం చేయాలని నిమిత్తం ఆమె తయారవుతూ నలుగు పిండితో ఒక బాలుడిని తయారు చేసి ఆ బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేసి గుమ్మంలో కాపలా ఉంచింది ఆవిడ. ఇలా ఆవిడ అభ్యంగన స్నానం చేస్తున్నారు. ఈలోగా పరమేశ్వరుడు కైలాసానికి వచ్చారు. ఆ పిల్లవాడు పరమేశ్వరుని అడ్డుకున్నారు. దాంతో పరమేశ్వరుడు ఆగ్రహించి ఆ పిల్లవాడి యొక్క శిరస్సును తన వాడి అయిన త్రిశూలంతో ఖండించి తన 3వ నేత్రాన్ని తెరిచి ఆ శిరస్సును భస్మీపట్నం చేశారు. ఆ తర్వాత అమ్మవారు వచ్చి చాలా దుఃఖించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆలోచించి వెంటనే తన దూతను పిలిచి ఉత్తరముఖంగా శిరస్సు పెట్టిన పడుకున్న గజాసుని యొక్క శిరస్సును పట్టమన్నారు. వెంటనే వారంతా వెళ్ళి గజాసుని యొక్క శిరస్సును తెచ్చారు. ఆ శిరస్సును ఆ పిల్లవాడి యొక్క భాగానికి తగిలించి ప్రాణప్రతిష్ఠ చేశారు. దాంతో ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అమ్మవారు ఎంతో సంతోషించారు. ఈ విధంగా వారికి ఉన్నారు. ఈ రకంగా ఉండగా పరమేశ్వరునికి కుమారస్వామి కూడా ఉన్నారు. వీరు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే వినాయకుడికి వాహనం కావాలి. నంజుడనే ఒక ఎలుకని వాహనంగా చేస్తున్నాడు ఆయన. దాని మీద చక్కగా సునందుడిని ఆయన వెళుతున్నాడు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇలా ఉండగా దేవాది దేవతలందరూ కలిసి వచ్చి మాకు గణాలకి ఒక నాయకుడు కావాలి అనగా అప్పుడు కుమారస్వామి వినాయకుడు పోటీ పడ్డారు. అయితే పరమేశ్వరుడు ఒక షరతు విధించారు. నాయనా, మీలో ఎవరైతే ఈ 3 లోకాలు తిరిగి త్వరగా వస్తారో, 3 లోకాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల్లో స్నానమాచరించి త్వరగా వస్తారో వారికి ఆ పదవి అని చెప్పడంతో అప్పుడు కుమారస్వామి ఆయన వాహనం నెమలి వాహనం వాయు వేగంతో వెళ్ళిపోతుంది. ఆ వాహనం ఎక్కి పరమేశ్వరుడు కుమారస్వామి చక్కగా వెళ్ళిపోయారు. వినాయకుడికి ఏం చేయాలో తోచలేదు. అలా కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలి? తనదా ఎలుక వాహనం, త్వరగా వెళ్ళాడు. గుజ్జురూపుడు, గబగబా నడవలేడు. ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు నారద మహర్షి కైలాసం ఇచ్చారు. ఏమి వినాయక కూర్చుని అనగా, ఏమని చేయను, నేను ఏ రకంగా ఈ క్షేత్రాన్ని తిరిగి రాగలను అనగా, నాయనా, నీకు తల్లిదండ్రులు మించిన దైవం ఎవరున్నారు? తల్లిదండ్రులు సేవ చేసుకోవడమే అన్ని పుణ్యక్షేత్రాల ఫలితం లభిస్తుంది. కావున నారాయణ మంత్రం జపించు. నారాయణ మంత్రం అంటే నరములు అంటే జలములు, జలములనే కూడా నారాయణునే ఆధీనంలో ఉంటాయి. కావున నారాయణ మంత్రాన్ని జపిస్తూ 3 సార్లు ప్రదర్శించే నీ తల్లిదండ్రులు చుట్టూరా అనగా వెంటనే వినాయకుడు తల్లిదండ్రులకు వెళ్ళి వారికి నమస్కరించి వారు చుట్టూరా 3 సార్లు నారాయణ మంత్రంతో అలా ప్రదర్శన చేశారు. కుమారస్వామి ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఆ యొక్క వినాయకుడు స్నానం ఆచరించి తిరిగి వస్తున్న ఆ రూపం కనిపించింది. అక్కడికి అన్ని క్షేత్రాలు తిరిగి ఆయన కూడా కైలాసానికి వచ్చి, నాన్నగారు నేను ఓడిపోయాను, అన్నగారే దేవగణాలకు అధిపతి అన్నంతో భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ వినాయకుడిని గణాలకు అధిపతిని చేశారు. అప్పటి నుండి అందరూ కూడా ఆయన ఎంతో భక్తితో పూజిస్తున్నారు. ఒకసారి ఆ యొక్క వినాయక చవితి నాడు కొడుకులు ఉండ్రాలు తిండి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న వినాయకుడు కొద్దిగా ముందుకు తూరి పడిపోయారు. పడిపోవడంతో ఆ కుజ్జు రూపాన్ని, ఆ తూరు పడిపోయిన విధానాన్ని చూసి పరమేశ్వరుని శిరస్సుగా చంద్రుడు పక్కన నవ్వాడు. దానితోటి ఆ వినాయక స్వామి యొక్క ఉదరము పగిలిపోయి ఉండ్రాలు అన్నీ బయటకు వచ్చేసాయి. ఆయన పడిపోయి మరణించాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించి వెంటనే చంద్రుని శపించింది. నీవు కూడా కృషించిపోయి నశించిపోతావని చెప్పి శపించారు. దాంతో చంద్రుడికి భయం వేసి అమ్మవారిని సన్వేరాడు. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహం చేత ఆ వినాయకుడు తిరిగి లేచి కూర్చున్నాడు. అప్పుడు అమ్మవారు అన్నారు, నీ యొక్క
దోషం ఎవరైతే చెబుతున్నాడో నేను చూస్తారో ఆ దోషం అందరినీ వేటాడుతుంది అని చెప్పి అమ్మవారు చెప్పారు. ఇలాగా వారి ఉండగా తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మ క్షీరపాత్రలో చంద్రుని చూశారు. క్షీరపాత్రలో చంద్రుని ఏ విధంగా చూశారు అంటే, వినాయక చవితి నాడు స్వామివారు వినాయక పూజ చేసుకుని శుభ్రంగా ఆ రోజు రాత్రి సాయంకాలం వేళ రాత్రి వేళ చంద్రుని యొక్క క్షీరపాత్ర పాలు తాగుతుండగా ఆ క్షీరపాత్రలో చంద్రుడి దర్శనం లభించింది. దాంతో స్వామి అనుకున్నారు, నాకేదో దోషం వస్తుంది, నా మీద నిందలు వస్తాయి అనుకున్నారు. ఆ రకంగానే ఆ ద్వారకా నగరంలో ఉన్నటువంటి సత్రాజిత్ అనే ఒక సామంతరాజు ఉన్నాడు. ఆయన దగ్గర శమంతికమనే ఒక హారం ఉంది. ఆ శమంతికమని ఏ విధంగా లభించింది అంటే, సూర్యుని అనుగ్రహం వల్ల సత్రాజిత్తుకు లభించింది. అది ప్రతిరోజు కూడా 8 బారులు బంగారాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి హారాన్ని తనకి ఇమ్మన్నారు. సత్రాజిత్తు ఇవ్వనని నిరాకరించాడు. కొంతకాలం తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు హారాన్ని ధరించి వేటకు పోయాడు. అలా వేటకు వెళ్ళినప్పుడు ఆ యొక్క మెడలో హారాన్ని చూసి మాంసముద్ద అని భావించుకుని ఒక సింహం ప్రసేనుని చంపి హారాన్ని పట్టుకుపోయింది. అలా హారాన్ని పట్టుకుపోతున్న సింహాన్ని జాంబవంతుడు, అంటే ఎవరైనా కృతయుగంలో త్రేతాయుగంలో రాముని యొక్క అనుచరుడైన ఆ జాంబవంతుడు చక్కగా ఆ సింహాన్ని సవరించి హారాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. విషయం తెలియక సత్రాజిత్తు తన తమ్ముడిని శ్రీకృష్ణుడే సంహరించి హారాన్ని దువ్వి వేశాడని చెప్పి నింద వేశాడు. దాంతో స్వామివారు ఆ నింద రూపుమాపుకోవడం కోసం ఆయన అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుడి యొక్క కలేబరం కనిపించింది. మరి కొంత దూరం వెళ్ళారు. అక్కడ సింహం యొక్క కలేబరం కనిపించింది. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళడికి బళ్ళుకపాడులు కనిపించి ఆ అడుగులు పట్టుకుని అలా వెళ్ళగా ఒక గుహలోకి వెళ్ళగా అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. ఆ జాంబవంతుడితో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేశారు. యుద్ధం చేయగా అప్పుడు జాంబవంతుడు ఓడిపోయాడు. అప్పుడు జాంబవంతుడికి జ్ఞానోదయం అవుతుంది. వచ్చినవాడు శ్రీరామచంద్రుని యొక్క రూపంలో ఉన్న శ్రీకృష్ణుడే అని చెప్పేసి గ్రహించి శ్రీరామచంద్రుని యొక్క రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు. ఎందుకంటే త్రేతాయుగంలో ఆయన అనుకునేవాడు రాముల వారితో యుద్ధం చేయాలని. ఆ కోరిక ఆయనకి ఎలా ఉండిపోయింది. అప్పుడు స్వామివారు చెప్పారు, నీ కోరిక త్వరలో నెరవేరుస్తాను వచ్చే జన్మ అని చెప్పేసి. అలాగే ఈ కృష్ణావతారంలో ఈ యొక్క యుద్ధం చేయడం వల్ల ఆయన కోరిక నెరవేరింది. ఎంతో సంతోషించి పరమాత్మను వేణువుల పొగిడి పూజించి తన కుమార్తె అయిన జాంబవంతునిచ్చి హారాన్ని ఇచ్చి పరమాత్మకి పంపించాడు. శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ద్వారకా నగరానికి వచ్చి సత్రాజిత్తుని పిలిచి, ఇదిగోనయ్యా నీ హారం నీ తమ్ముడు వేసుకు వెళ్ళాడు అని చెప్పగా విషయాన్ని గ్రహించిన సత్రాజిత్తు తనను ఆ స్వామివారిని క్షమాపణ కోరుకుని తన కుమార్తె అయిన సత్యభామని ఈ యొక్క సమంతికమని కూడా స్వామివారికి ఇచ్చారు. ఈ విధంగా స్వామివారు తన నిందను మాపుకున్నారు. దానితోటి అప్పుడు వారు అడిగారు, ప్రజలంతా అడిగారు, స్వామి మీరంటే గొప్పవారు, మీ నిందన మాపుకున్నారు, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటనగా అప్పుడు స్వామి ఈ విధంగా చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ, నాయనలారా వినాయక చవితి నాడు వినాయకుని పూజించి పూజాక్షతలు మీ శిరస్సును వేసుకోండి, మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అని తెలియజేశారు. ఆ విధంగా ఆయన వృత్రాసుని చంపినప్పుడు ఇంద్రుడు అలాగే శాంబకుడు కుష్టి వ్యాధితో బాధపడుతున్న శాంబకుడు మొదలైన వాళ్ళంతా కూడా వినాయక వ్రతం ఆచరించడం వల్లే వారికి ఫలితాలు లభించాయి. కాబట్టి ధర్మరాజా నీవు కూడా వినాయక వ్రతం ఆచరించి ఫలితాలు పొందు అనగా ధర్మరాజు కూడా వారు చెప్పిన విధానంగానే వినాయక వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహం వల్ల తిరిగి రాజ్యాన్ని పొందారు. కాబట్టి ఎవరైనా సరే వినాయక వ్రతం తప్పకుండా ఆచరించాలి. అందున ఇది పిల్లలందరికీ కూడా చాలా ఆనందకరమైన పండుగ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల చేత భక్తి శ్రద్ధతో ఈ వినాయక వ్రతాన్ని ఆచరింపజేసినట్లయితే వారి చక్కటి చదువు విద్య అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే వితంతువులు చేసినట్లయితే మరు జన్మలో వైధవ్యం ఉండదు. కాబట్టి సంతానం లేని వారు చేసినట్లయితే స్వామి అనుగ్రహం వల్ల సంతానం కలవచ్చు. ఎవరైనా సరే స్వామివారిని నమ్మి పూజించినట్లయితే సత్ఫలితాలు లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం. 2 అక్షరాలు స్వామి వేయండి బాబు, కొన్ని అక్షరాలు మీ శిరస్సు వేసుకోండి. ఈసారి హార్తకర్పూరం వెలిగించండి. ఓం మంగళం గణేశాయ మంగళం 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 విఘ్నరాజాయ మంగళం
మంగళం విఘ్న ఓం శ్రీ మహాగణాధిపతి నమః మంగళం జయమంగళం శుభమంగళం గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై. సర్వం కృష్ణార్పణమస్తు. ఈసారి స్వామివారి యొక్క కలుగుతుంది తీర్థం తీసుకోండి. స్వామి పంచామృత తీర్థం తీసుకోండి. అకానముచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకం శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక పాదోదకం పావనం శుభం. ఈసారి ఒక పుష్పం తీసి ధరించండి. స్వామివారి పుష్పం. సర్వం కృష్ణార్పణమస్తు. ఈ విధంగా స్వామివారి పూజ అంతా పూర్తి చేసుకున్నాక మీ అనుకూలతను బట్టి సాయంకాలం కూడా ఆ స్వామివారికి పూజ చేసుకుని మర్నాడు ఉదయం స్వామివారిని కలుపుకున్నట్లయితే బాగుంటుంది. మీ అవకాశాన్ని బట్టి ఎవరైనా సరే భక్తులు నవరాత్రులు చేయవచ్చు, పంచరాత్రులు చేయొచ్చు, 3 రాత్రులు చేయొచ్చు. మీ అవకాశాన్ని బట్టి స్వామివారిని పూజించండి. ప్రేక్షకులందరికీ ముఖ్య గమనిక ఏంటంటే ఈ గురువు గారి యొక్క పూజా విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా గురువు గారికి ఎవరైనా దక్షిణ తాంబూలాలు ఇద్దాము అనే ఉద్దేశం కలిగినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయవచ్చు. ఆ దక్షిణ తాంబూలాలన్నింటినీ కూడా నేను గురువు గారికి అందించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ స్వస్తి.